సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయనుంది. రేపు తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో 100కు పైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపైన పలు రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే మేధోమథనం జరిపింది. ఇక బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది. జాబితా తుది కూర్పుపైన షా, నడ్డాలు వారితో సంప్రదింపులు జరిపారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పెట్టుకున్నారు. రేపు ప్రకటించబోయే తొలి జాబితాలో 300 అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపైన పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. బీజేపీ విడుదల చేసే మొదటి జాబితాకు సంబంధించి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈరోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగబోతోంది. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాతో పాటుగా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే బీజేపీ ఈసారి చాలా భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని చెప్పి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. జాతీయ స్థాయిలో కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి అభ్యర్థుల ఆశావాహుల జాబితాలకు సంబంధించి పూర్తి వివరాలని జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. ఇందులో భాగంగా 3 కేటగిరీల్లో ముఖ్యంగా తొలి విడతలో జాబితాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వివిఐపి ముఖ్యంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఇటువంటి ముఖ్యంగా జేపీ నడ్డా రాజ్యసభ నుంచి ఉన్నారు. సో ఇతర ముఖ్యంగా కీలకమైన నేతలకు సంబంధించి తొలి జాబితాలో ముఖ్యంగా చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటీవల రాజ్యసభకి నామినేట్ కాని ఎంపీలు ఉన్నారు. ఇటు ధర్మేంద్ర ప్రధాన్, అలాగే ముఖ్యంగా భూపేంద్ర యాదవ్తో పాటుగా ప్రకాష్ జవదేకర్, అలాగే సుశీల్ కుమార్ మోదీ, ఈ విధంగా కొంతమంది సీఎం రమేష్, జీవీఎల్ నరసింహరావు ఇటువంటి వారు ఇటీవల రాజ్యసభకి రీనామినేట్ కాకుండా ఉన్నారు. సో వారిని కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలపాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా ఇటీవల రాజ్యసభకు నామినేటెడ్ కాని వారి పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది. అలాగే బలహీనంగా ఉన్న కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి గతంలో 2014లో 19లో ఓడిపోయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, 2వ స్థానంలో నిలిచిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిపైన కూడా ముఖ్యంగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడం జరిగింది. మొదటి విడతలో 100 నుంచి 120 పేర్లతో ముఖ్యంగా మొదటి జాబితా విడుదల చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. దానికి సంబంధించి రాష్ట్రాల కోర్ కమిటీ నేతలతో ఇప్పటికే అధిష్టానం చర్చలు జరపడం జరిగింది. నిన్న కూడా ఇటు గుజరాత్, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి సుదీర్ఘంగా నిన్న రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా చర్చలు జరిపారు. ఈరోజు సిఈసిలో ముఖ్యంగా ఆశావాహుల యొక్క గెలుపు అవకాశాలు, అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా నూతన నేతల చేరికలు, అలాగే గ్రౌండ్ ముఖ్యంగా ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్కి 50 రోజుల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కనుక వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతల్ని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థులను కూడా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటించాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అలాగే ఈ మొదటి జాబితాలో ఎక్కడైతే బలహీనంగా ఉన్న స్థానాలు కానీ లేక రాజ్యసభలో ఇటీవల నామినేట్ కాని స్థానాలు ఉన్నాయో, సో వాళ్ళకి ప్రచారానికి సమయం దొరుకుతుంది. అలాగే బీజేపీ భారీ సభలకు ప్లాన్ చేస్తుంది, విజయ సంకల్ప యాత్రలకి సభలకి ప్లాన్ చేస్తుంది. సో అందులో భాగంగా ఇటు కీలక నేతలు ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇటువంటి నేతలంతా కూడా వెళ్ళి ప్రచారంలో పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంటుందన్న కోణంలో భాగంగా ముందస్తుగానే ఈ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని చెప్పి చూస్తోంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ ప్రయారిటీ కనిపిస్తోంది. ఈసారి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి స్పష్టత రావాల్సింది కాబట్టి మొదట తెలంగాణకు సంబంధించి మొదటి లిస్టులో 5 నుంచి 10 పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే
కోర్ కమిటీ జాతీయ నాయకత్వానికి అభ్యర్థుల ఆశావాహుల జాబితా 50 మందికి పైగా ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి ఇటీవల జేపీ నడ్డా అమిత్ షాకు అందించడం జరిగింది. ఎవరికి సీట్ వచ్చినా సరే గెలుపు కోసం పనిచేయాలి, ముఖ్యంగా వివాదాలకు తావివ్వకుండా పనిచేయాలని చెప్పి ఇటీవలే దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కూడా సిట్టింగ్ స్థానాలతో పాటుగా మరికొన్ని గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు, గతంలో ఓడిపోయిన స్థానాలకు సంబంధించి ఈ ముఖ్యంగా ఈరోజు సాయంత్రం జరిగే సిఈసి సమావేశంలో చర్చ జరుగుతుంది. సిఈసి సమావేశంలో చర్చ అనంతరం సిఈసిలో తీసుకున్న నిర్ణయానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మార్చి మొదటి వారంలో ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మార్చి 7వ తారీఖు లోపు మొదటి విడత జాబితా విడుదలవుతుందని చెప్పి మనకు అందుతున్న సమాచారం. అలాగే ఏపీకి సంబంధించి కూడా కొన్ని కీలక కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఫోకస్ పెట్టింది బీజేపీ. అక్కడ పొత్తులకు సంబంధించి ఈ మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ముఖ్యంగా పొత్తులకు సంబంధించిన అంశంపై కూడా స్పష్టత రాబోతుంది. కాబట్టి ఏపీకి సంబంధించి కూడా ఎన్ని స్థానాల్లో బరిలో నిలబోతుంది అనేది కూడా మార్చ్ ఫస్ట్ వీక్ లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.